వీకెండ్ ఆఫీస్లో వాకిన్స్ ఉన్నాయి, నువ్వు ఒకసారి ఏమైనా ట్రై చేస్తావా? నేను అడిగానా? నాకు జాబ్ కావాలని నేను అడిగానా? అది కాదురా, నీకు కావాల్సింది ఒకటి, నువ్వు చేస్తున్నది ఒకటి. ఎన్నాళ్ళ నీ క్యూపిడోలో డెలివరీ జాబ్స్ చేస్తావు చెప్పు? ఇంకొకసారి గట్టిగా ట్రై చేస్తే ఒక మంచి రెస్పెక్ట్ఫుల్ జాబ్ వస్తుంది కదా. వదిలేరా. ఏదో ఒక్కసారి అలా జరిగింది కదా అని గివప్ ఇచ్చేస్తావా? ఒక్కసారా? కరెక్టే, కానీ ఏం లేదురా. 6 నెలలు మహా అయితే సంవత్సరం ఉన్నప్పులు తీర్చేసి ఊరెళ్ళి పొలం పనులు చూసుకుంటా. నాకు అదే కరెక్ట్. ఇంకో విషయం, రెస్పెక్ట్ఫుల్ జాబ్ అంటే ఇస్త్రీ బట్టలు వేసుకొని ఏసీలో కూర్చొని చేసేదే కాదు. ఎవరి జాబ్ అడిగి గొప్పే. చూసావారా వాడి పొగరు? మేనేజర్ ఒకడు ఇక్కడ ఉన్నాడని తెలిసి కూడా గుడ్ మార్నింగ్ చెప్పకుండా ఎలా వెళ్ళిపోతున్నాడా? గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ ఆర్డర్. సార్ 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. థ్యాంక్ యూ సార్. చిచ్చి సోడా సోడా, ఓన్లీ వాటర్. ఇప్పటి నుంచి నువ్వు కూడా అదే ట్రై చేయి. లేదన్న, మనకు ఓన్లీ బియర్. బియర్ ఏంట్రా బియర్? చిన్నపిల్లలాగా హాట్ ట్రై చేయి, బాగుంటది. చెయ్యొచ్చు. మనం పని కూడా మొదలు పెడితే బాగుంటదేమో. వచ్చేసారా? గుడ్ మార్నింగ్ లేడీస్. గుడ్ మార్నింగ్. ఇంకో 1 hour అయితే గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పాల్సి వస్తుంది షెఫ్ గారు. అయినా వాళ్ళ కిచెన్ ఓపెన్ చేసే ఆలోచనలు ఉన్నాయా లేవా? ఎవ్రీథింగ్ ఈస్ ప్రిపేర్డ్ అండ్ రెడీ టు సర్వ్ అండి. ఓకే, అన్ని రెడీ ఉన్నప్పుడు ఇద్దరు కెఫే ఓపెన్ చేయకుండా ఏం చేస్తున్నారా? శేఖర్ గారు ఏదో హెల్త్ టిప్స్ చెప్తా ఉంటే ఆయన చెప్పడం నువ్వు వినడం బాగుంది. ఇంకొకసారి ఇది రిపీట్ చేసావనుకో తీసి పడేస్తా చెప్తున్నా. అంత హార్డ్ డేషన్ వద్దులే మేడం. నువ్వు ఆగే తేజు. అన్నిటికీ లీనియన్స్ ఇచ్చుకుంటూ కూర్చుంటే ఇట్లానే ఉంటుంది. ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి. సరే, నేను గ్రోసరీస్ తీసుకురావడానికి వెళ్తున్నాను. నాకు 1 hour టైం పడుతుంది. అప్పటి వరకు నువ్వు మేనేజ్ చేసుకో. అసలు ఏంటండి ఇది? పాస్తానా కోల్గేట్ పేస్టా? ఎంత చండాలంగా ఉంది. అదేంటండి, యూజువల్లీ మా దగ్గర పాస్తా చాలా ఫేమస్. అంటే ఇప్పుడు నేనేమైనా అబద్ధం చెప్తున్నా అంటున్నావా? అది కాదు. అసలు నేను ఎవరో తెలుసా? ఇలాంటి పాస్తాలు ఎన్ని తింటా లైఫ్లో? కుక్ చేయడం సరిగ్గా రాదు కానీ కస్టమర్లు అండగా మాత్రం వస్తారు. అమ్మాయిలు ఇంట్లో కూర్చోకుండా బిజినెస్లు చేస్తే ఇలానే ఉంటది. అయినా టేస్ట్ లేకుండా కెఫే ఎలా రన్ చేస్తున్నారు? నేను కాబట్టి అరిచూరుకున్నాను. అదే ఇంకోటైతేనా? ఎక్స్క్యూజ్ మీ సర్, ఇస్ దేర్ అ ప్రాబ్లం? Yes, there's a problem. The food is worst. Colgate paste is better than your pasta. సరే, మీకు ఫుడ్ ఎలాగో నచ్చలేదు కాబట్టి యూ డోంట్ హ్యావ్ టు పే ద బిల్. ఇట్స్ ఆన్ us. అయితే ఓకే. ఇడియాటిక్ ఫెలో. ఒసేయ్, నువ్వెందుకు ఏడుస్తున్నావే? జరుగు. ఐషు, ఐషు ఏమైందే? వాడు కెఫేన్ తింటాడు, నన్ను కూడా తిట్టాడు. ఏహే, వాడేదో బిల్ ఎగ్గొట్టడానికి అలా చేశాడు. అయినా నువ్వేంటి వాడిని సీరియస్ తీసుకుంటావు? చెప్పాను కదా, కెఫే నడపడం అంత ఈజీ కాదని. 6 months అయింది, 1 రూపీ ప్రాఫిట్ కూడా చేయలేదు. ఇలా అయితే కష్టమేమో తేజు. పిచ్చి పట్టిందా ఐషు నీకు? వాడి ప్లేట్ చూసావా ఒక్కసారైనా? ఫుడ్ నచ్చకపోతే స్టార్టింగ్ లోనే చెప్తారు, మొత్తం అయిపోయినాక చెప్పరు. అయినా నువ్వు ఇంత సెన్సిటివ్ గా ఉండడం ఆపాలి. ఎవరేమన్నా మాట్లాడడం వదిలేసి ఏడుస్తూ కూర్చుంటావు. అండ్ కెఫే విషయానికి వస్తే మనం అనుకున్నాం కదా 1 year వరకు బ్రేక్ ఈవెన్ అయితే చాలు అని. అండ్ ఐ థింక్ వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. సార్ 20 మినిట్. మేడం ఒకసారి దిగండి. ఎందుకు? ఒక్కసారి దిగండి. ఏం లేదు మేడం, పైన డెలివరీ ఉంది, ఇచ్చేసి వచ్చేస్తా. డెలివరీయా? నాకు అర్జెంట్ మీటింగ్ ఉందండి. 1 minute మేడం, ఇప్పుడు అది కాదు వచ్చేస్తాను. మీరు. 1 minute. Excuse me. వచ్చేసాను మేడం, వచ్చేసాను. 1 minute. అరే, మధ్యలో ఇదోటే. ఎందుకే అంత కంగారు? సారీ సార్, మీ ఆర్డర్. 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి. అలాగే. పేమెంట్ వద్దా? ఫోన్పే నెంబర్ చెప్తాను,
చేసేస్తారా? కాల్ ఎవరో తెలుసా? ఆ, బేబీ. వైష్ణవి చైతన్య సార్? ఆ బేబీ కాదు, నా బేబీ. ఓ, ఫోన్ కట్ చేశాను అనుకో, ఇంటికి వచ్చి మరి కొట్టిద్ది. ఆ, ఏం లేదు నాన్న, అందుకే నువ్వు ఎక్కడే ఉండు, నేను క్యాష్ తీసుకొస్తా. సార్ కొంచెం తొందరగా. సర్లే. ఒసే ఎక్కడున్నావు? ఈ క్యూపిడో వాడు లేట్ చేస్తున్నాడే, మధ్యలో ఏదో డెలివరీని ఆపేశాడు. రైడ్ మధ్యలో డెలివరీ ఏంటి? అసలు నువ్వు ఎందుకు ఒప్పుకున్నావు? నువ్వు గట్టిగా మాట్లాడు, అక్కడ వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. హా సరే. సారీ మేడం, వెళ్దాం పదండి. అరే వాట్ ఇస్ దిస్? నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందని చెప్పా కదా. తొందరగా తీసుకెళ్ళిపోతాను మేడం, ఒక 2 minutes అంతే. అయినా ఏంటండి మీరు? లేదు మేడం, వెళ్ళిపోదాం, 1 minute. ఫస్ట్ ఏమో లాంగ్ రూట్ తీసుకున్నారు, మధ్యలో డెలివరీ అని వెళ్ళిపోయారు, ఇప్పుడేమో బైక్ స్టార్ట్ కావట్లేదు. కొంచెం మన కామన్ సెన్స్ ఉండాలి కదండి. అయిపోద్ది మేడం, ఒక్క ఎంత నిమిషం. ఇంపార్టెంట్ మీటింగ్ తెలుసా? ఛా, ఉద్యోగాలు రాకనే కదా ఇలా డెలివరీలో క్యూపిడోలు చేసుకునేది, అదైనా సరిగ్గా చేయాలిగా. ఆగు. ఏమైంది? నేను రైడ్ క్యాన్సిల్ చేస్తున్నాను, వెళ్ళిపో. హా? అలా ఎలా క్యాన్సిల్ చేస్తారు? ఇదిగో ఇలా. నేను క్యూపిడోలో కంప్లైంట్ ఇస్తా. కావాలంటే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకో. నాకు ఇంపార్టెంట్ మీటింగ్ ఉందండి. మిమ్మల్నే. ఎక్స్క్యూజ్ మీ, మెయిన్ రోడ్కి ఎటు వెళ్ళాలి? మిమ్మల్ని అడిగేది, మెయిన్ రోడ్కి ఎటు వెళ్ళాలి? రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్ళి రైట్ తీసుకొని స్ట్రైట్కి వెళ్తే అక్కడ లెఫ్ట్ నుంచి స్ట్రైట్కి వెళ్తే అక్కడ వచ్చేస్తాయి. అక్కడ ఆటోలు దొరుకుతాయా? దొరుకుతాయి. ఓకే. ఫస్ట్ రైట్ అన్నాడా లెఫ్ట్ అన్నాడా? మళ్ళీ అడిగితే బాగోదులే. ఓయ్ 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 ఏయ్, వీడే నన్ను ఫాలో అవుతున్నాడు. ఐషు కేర్ఫుల్. ఓయ్ హలో హలో, ప్లీజ్ హెల్ప్ మీ. అది నేను మిమ్మల్ని అడగాలి మేడం, మీ దగ్గర ఉంది నా ఫోనే. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? నేను ఇక్కడ ప్రగతి నగర్ దగ్గరలో ఉన్నాను. ప్రగతి నగర్. మేడం, మీరు నాకు హెల్ప్ చేసి పెట్టాలి. మీరే నాకు హెల్ప్ చేయాలండి. నన్ను ఒకడు ఫాలో అవుతున్నాడు. ఫాలో అవుతున్నారా? అయితే మీ వాళ్ళకి ఎవరికైనా కాల్ చేయండి మేడం. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందండి. భయ్యా ఆటో వచ్చింది, ఫోన్ ఇవ్వండి. ఒక్క నిమిషం భయ్యా, ఒక్క నిమిషం. చాలా భయం వేస్తుంది, ప్లీజ్ హెల్ప్ మీ. మీరు ఒకసారి ఇక్కడ రారా? నేను ఇప్పుడు స్టార్ట్ అయినా రావడానికి మినిమం అరగంట పడుతుందండి. అయ్యో. మీ దగ్గర పెప్పర్ స్ప్రే లాంటివి ఏం లేవా? లేవండి. పోనీ చుట్టుపక్కల ఇల్లులు ఏమైనా ఉన్నాయా? మీరు గట్టిగా అరిస్తే వినపడేలా? లేవండి, ఇక్కడంతా చీకటిగా ఉంది. గట్టిగా అరిస్తే వాడికి దొరికిపోతా. భయ్యా ప్లీజ్ ఫోన్ ఎవరా? ఒక్క సెకండ్ భయ్యా, అమ్మాయి ప్రాబ్లంలో ఉంది. టైంకి ఇంటికి వెళ్ళిపోతే మావాడితో ప్రాబ్లం భయ్యా. ఒక్క సెకండ్ భయ్యా, ఒక్క సెకండ్. మీరు ముందు ఏడుపాపండి, భయపడకండి. ఒకవేళ మీరు భయపడుతున్నా వాడికి తెలియనివ్వకండి. కానీ ఏం లేదండి, మీరు భయపడుతున్నా కాన్ఫిడెంట్గా యాక్ట్ చేయండి అంతే. హలో హలో, ఆగండి. మీరు ఏం చేస్తూ ఉంటారు? ఇలా పరిచయం లేని వాళ్ళతో మాట్లాడినట్టు మాట్లాడకండి. అంటే మన ఇద్దరికి నిజంగానే పరిచయం. ఓ, నువ్వేం చెప్తున్నావు నాకు ఇప్పుడు అర్థమైంది బేబీ. బేబీయే? బేబీయే. డిన్నర్ అయిందా బేబీ? అవ్వలేదు బేబీ.
ఇలా అయితే ఎలా బేబీ? నువ్వు చేసేది అసలే పోలీస్ ఉద్యోగం. టైంకి తినకపోతే ఎలా చెప్పు? ఓ నేను పోలీసా? ఓకే ఓకే. నువ్వు వచ్చి తినిపిస్తావు కదా, అప్పుడు దాకా వెయిట్ చేస్తానులే బేబీ. ఇంతకీ పిల్లలు భోజనం చేస్తారా? మనకు పిల్లలు కూడా ఉన్నారా? ఈ విషయం ముందే చెప్పాలి కదా. చిన్నోడు రుద్ర ఏమో తినేసి పడుకున్నాడు, పెద్దది సరయు ఏమో ఇంకా టీవీ చూస్తుంది. ఏంటి, ఇంకా టీవీ చూస్తుందా? మీరు దాని మధ్య మరీ ఎక్కువగా ఆరోపణ చేస్తున్నారు. రేపు సండేనే కదా, పర్లేదులే. అయినా మా సరయు ఏమన్నా మీ రుద్రగడ్లాగా అనుకున్నావా? క్లాస్ టాపర్. అసలు మా రుద్రగడ్ పాడడానికి సగం ఆ పిల్లే కారణం. సైడ్ కాపండి, ఒక్క నిమిషం. సరే. ఎంతైందండి? 200 అయింది. ఏంటి 200? 100 తీసుకోమని చెప్పు. అవునా? ఒప్పుకోకపోతే? వినకపోతే మా ఆయన పోలీస్ అని చెప్పు. చెప్పాను. అసలు డబ్బులే వద్దని భయపడి వెళ్ళిపోయాడు. అది మనతో అలా ఉంటది. ఆహా. సరే అయితే పైకి వచ్చి నాకు ముద్ద పెట్టేస్తే హ్యాపీగా తినేసి పడుకుంటా. ముద్ద? అయ్య బాబాయ్, ముద్దు కాదండి, ముద్ద, అన్నం ముద్ద. నిజమండి, ప్రామిస్. ఓకే సారీ, నేనే సరిగా వెళ్ళలేదు. రిలాక్స్. ఏంట్రాయ్ రోజు వర్క్ నుంచి మొహం మటగిరిసలా పెట్టుకుని వచ్చాడువి, ఇవాళంటే కలకలాడిపోతున్నావు స్ట్రీట్ లైట్ లాగా. ఎందుకే ఎవరా అమ్మాయి? అమ్మాయి పేరు ఐశ్వర్య. పరిచయం అయ్యి గంట కూడా కాలేదు, ఇంకా మొహం కూడా చూడలేదు. కానీ ఎందుకో తిని నాకు చాలా నచ్చేసిందిరా. మొహం కూడా చూడకుండానే నచ్చేసిందా? ఫేక్ ప్రొఫైల్ అయి ఉంటుందా? ఈ మధ్య వీడియో కాల్స్ కూడా నమ్మలేం రే, దానికి కూడా బోల్డ్ యాప్లు వచ్చేసాయి. ఛీ, ఫేకేం కాదురా, తిని వేరు. ఇన్ఫ్యాక్ట్ రేపు కలుస్తున్నాం కూడా. అయినా మన బ్యాక్గ్రౌండ్ తెలిసాక అమ్మాయి మనం దిగుద్దంటవా? ఇది రియలైజేషన్. నువ్వేమో రాత్రంతా మేల్కొని రేపొద్దున మీటింగ్ గురించి టైం వేస్ట్ చేస్తావు. నాకు తెలిసి ఆ అమ్మాయి దాని గురించి కంప్లీట్గా మర్చిపోద్ది. కాబట్టి నా మాటని ఏం దుర్గా ఇలా కాల్ చేసావు? బై మిస్టేక్ వచ్చేసిందా? రే, ఎందుకురా నన్ను వదిలేసావు చెత్త నా కొడుక? అమ్మాయా? అమ్మన్నాడు? అదేంటి దుర్గా, నువ్వే కదా నాకు బ్రేకప్ చెప్పింది. అయినా ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, తర్వాత మాట్లాడుకుందాంలే. లేదు, ఇప్పుడే మాట్లాడాలి. నేను బ్రేకప్ చెప్తే వెళ్ళిపోతావా? అయినా నేను ఎందుకు బ్రేకప్ చెప్పానురా? నువ్వు అబద్ధాలు ఆడావు, మోసం చేసావు. నన్నే కాదు, ఆఫీస్ మొత్తాన్ని మోసం చేసావు. యువర్ అ బ్యాడ్ బాయ్. దానికి ఇప్పటికే 100 సార్లు సారీ చెప్పాను కదా దుర్గా, పోనీ మళ్ళీ చెప్పనా? సారీ కోసం కాల్ చేసి ఎంత చీప్ గా కనిపిస్తున్నారా నీకు? అలా కాదు దుర్గా, పోనీ నన్ను ఏం చేయమంటావు చెప్పు. దా వచ్చి నన్ను లేపుకొని పో. లేపుకోవాలా? అంటే ఇప్పుడే తెల్లారింది కదా, నైట్ వచ్చి లేపుపోదాలే. మళ్ళీ అబద్ధం. యువర్ అ బ్యాడ్ బాయ్. ఇంక నీతో నా వల్ల కాదు. బ్రేకప్. మళ్ళీ బ్రేకప్పా? బ్రేకప్పే. ఇప్పటి వరకు నువ్వు చేసిన అన్ని తప్పులకి ఒకసారి చెప్పి వెళ్ళిపో, అంతే. సారీ. గుడ్ బాయ్. సారీ. మళ్ళీ నువ్వేనా? ఏయ్, కళ్ళు ఎవడ కప్పించొచ్చావు? ఏంటిది? ఫోన్ వచ్చిందండి, చూసుకోలేదు. ఏంటండి, యాక్సిడెంట్ చేశాడా? ఎవరా? ఏయ్, నేను కాదు, మేడం గారే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అబుల్ రాక్స్. చూసారు కదా అందరూ ఒకరినొకరు కొట్టేసుకుంటున్నారు. నేను గుర్తులేదండి, అసలు ఏమైంది? రేయ్, అమ్మాయి గుర్తులేదు అంటదిగా, గట్టి మాట అయిపోతుంది అనుకున్నావా? ఈ మధ్య ఆడోళ్ళకి సేఫ్టీ లేకుండా పోతుంది. ఏయ్, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా అందరికి? ఎవడికి రా పిచ్చి గుద్దింది కాక? ఓహో, నువ్వు డెలివరీ బాయవా? అయిన మెదకు పొగరెక్కువైందిరా, పైగా స్కామ్లు ఒకటి. అసలు ఇక్కడ జరిగిన దానికి మీరు మాట్లాడుతున్న దానికి ఏమైనా సంబంధం ఉందా? రే, ఇదంతా కాదు, మర్యాదగా అమ్మాయి డబ్బులు ఇచ్చెళ్ళు.
ఎంత కావాలండి? డబ్బులేం వద్దండి. చూసావరా ఎంత మంచి అమ్మాయో, డబ్బులు కూడా వద్దంటుంది. సారీ చెప్పెళ్ళు. సారీయా? నేనెందుకు సారీ చెప్పాలి? రే గుద్దిగా సారీ చెప్పమంటావు చెప్పు. ఏ చెప్తావు లేదా చెప్పరా సారీ సారీ చెప్పు. చెప్పు రే చెప్పు. ఏంట్రా చెప్పు. చెప్తావు లేదా రేయ్, సారీ చెప్తాను కదా చెప్పు. సారీ. అది గాయస్ మొత్తానికి అయితే మనోడు సారీ చెప్పేశాడు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అబుల్ రాక్స్. మేడం మీ ఫోన్ అండి. థ్యాంక్స్ భయ్యా. భయ్యానా ఇచ్చిన బిల్డప్ అంతా బొక్క.